హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టడీ గైడ్ ఛానల్. ఈరోజు వీడియోలో జాతీయ విద్యా విధానము 1986 నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, దీన్ని షార్ట్గా ఎన్పిఈ 1986 గానైతే పిలవడం జరుగుతుంది. దీని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 1966 సంవత్సరంలో వచ్చిన కొఠారి కమిషన్ చేసిన సిఫారసుల మేరకు మొదట జాతీయ విద్యా విధానమైన ఎన్పిఈ 1968 అయితే తీసుకురావడం జరిగింది. 1978 అక్టోబర్ 18వ తారీఖున గుజరాత్ విద్యాపీఠంలో జరిగిన స్నాతకోత్సవ సభలో అప్పటి భారత ప్రధాని అయిన మొరార్జీ దేశాయ్ గారు విద్యారంగంలో సంస్కరణల ఆవశ్యకత గురించి అయితే ప్రసంగించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 1985 సంవత్సరం జనవరి 5న అప్పటి భారత ప్రధాని అయిన రాజీవ్ గాంధీ గారు 21వ శతాబ్దపు సవాళ్ళని ఎదుర్కొనే విధంగా విద్యా వ్యవస్థ ఉండాలి అని పేర్కొనడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రాజీవ్ గాంధీ గారు 21వ శతాబ్దపు సవాళ్ళని ఎదుర్కొనేటట్లు విద్యా వ్యవస్థ ఉండాలి అని పేర్కొనడం జరిగింది. అతను ఇచ్చిన సూచనల మేరకు విద్యారంగంలో సవాళ్ళు, విధానంలో దృక్పథాలు లేదా భవిష్యత్ దృక్పథం అనే పేరుతో ఒక ముసాయిదానైతే తయారు చేయడం జరిగింది. ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్, ఏ పాలసీ పర్స్పెక్టివ్. ఈ ముసాయిదాపై దేశవ్యాప్తంగా చర్చల్ని ప్రేరేపించి ప్రజలు, విద్యావేత్తలు ఇచ్చిన సలహాలు, చర్చలు సారాంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఆచరణాత్మకమైన ఒక జాతీయ విద్యా విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అదే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986. దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత 1986 సంవత్సరం ఏప్రిల్ 20న అయితే ఆమోదం పొందడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్న కాలంలో మానవ వనరుల శాఖ మంత్రిగా పివి నరసింహారావు గారు ఉండేవారు. ఈ పివి నరసింహారావు గారు ఈ జాతీయ విద్యా విధానాన్ని రాజీవ్ గాంధీ గారి వీలునామాగానైతే పేర్కొనడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏ జాతీయ విద్యా విధానాన్ని పివి నరసింహారావు గారు రాజీవ్ గాంధీ గారి వీలునామాగా పేర్కొనడం జరిగింది అంటే జాతీయ విద్యా విధానం 1986. ఇప్పుడు ఇందులో పేర్కొన్న కొన్ని ప్రధాన అంశాలను అయితే మనం చూద్దాం. విద్యా విధానం, విద్యా నమూనా అనేది 10+2+3గా ఉండాలి అని పేర్కొనడం జరిగింది. కామన్ ఎడ్యుకేషన్ ప్లస్ కామన్ కోర్ సిలబస్ ఉండాలి. కామన్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ అంటే 10+2+3 అంటే భారతదేశంలో ఉన్న అన్ని విద్యా వ్యవస్థల్లో ఈ విద్యా నమూనాని ఫాలో అవ్వాలి అని చెప్పడం జరిగింది. ఇందులో మొదటి 10 సంవత్సరాలను చూద్దాం. 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల స్థాయి, ఆ తర్వాత 6 నుంచి 8వ తరగతులు ప్రాథమికోన్నత స్థాయిగా, 9, 10 తరగతులని సెకండరీ లేదా లోయర్ సెకండరీగా, ఇలా 10 సంవత్సరాలనైతే డివైడ్ చేయడం జరిగింది. తర్వాత 2 సంవత్సరాలు +2 స్థాయి అంటే ఇంటర్ అన్నమాట. ఈ 11, 12 తరగతుల్ని హయ్యర్ సెకండరీ స్థాయిగా, అదేవిధంగా ఆ తర్వాత ఈ 3 సంవత్సరాలు అంటే 13, 14, 15వ తరగతులని 3 సంవత్సరాల డిగ్రీగానైతే ఈ జాతీయ విద్యా విధానంలో పేర్కొనడం జరిగింది. మనం కామన్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్తో పాటు కామన్ కోర్ సిలబస్ గురించి కూడా పేర్కొనడం జరిగింది. కామన్ కోర్ సిలబస్ అంటే భారతదేశంలో ఉన్న ప్రతి విద్యా సంస్థలో ఒకే విధమైన విద్యా ప్రణాళిక అనేది ఉండాలి. ఆ విద్యా ప్రణాళికను రూపొందించేటప్పుడు ఎన్సీఆర్టీ 10 మౌలిక అంశాలని దృష్టిలో ఉంచుకొని ఆ విద్యా ప్రణాళికను రూపొందించాలని చెప్పడం జరిగింది. ఆ 10 మౌలిక అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రజాస్వామ్య విలువలు ప్రతిబింబించే విధంగా అంశాలు ఉండాలి. అదేవిధంగా సంస్కృతి సంప్రదాయాలు, రాజ్యాంగంలో ఉన్న హక్కులు, ప్రాథమిక విధులు, జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా పాఠ్యాంశాలు, శాస్త్రీయ వైఖరి అలవడే విధంగా అలాంటి ఆలోచనలు వచ్చే విధంగా పాఠ్యాంశాలు ఉండాలి. స్త్రీ పురుష సమానత్వం
అనేది ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా జాతీయోద్యమ చరిత్రను ఖచ్చితంగా పాఠ్య ప్రణాళికలో భాగం చేయాలి. సాంఘిక పరిధులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే విధంగా ఉండాలి. అదేవిధంగా చిన్న కుటుంబ భావన తీసుకురావాలి. జనాభా పెరుగుదల వల్ల వచ్చే సమస్యలను పిల్లలకు అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాలు విద్యా ప్రణాళికలో భాగం చేయాలి. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పాఠ్యాంశాలని మన పాఠ్యపుస్తకాల్లో ఉండే విధంగా విద్యా ప్రణాళిక అనేది రూపొందించాలి అని ఈ 10 మౌలిక అంశాల్లో పేర్కొనడం జరిగింది. ఇక్కడ పేర్కొన్న 10 మౌలిక అంశాలు ఖచ్చితంగా మన పాఠ్యపుస్తకాల్లోనైతే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే విద్య వర్తమానానికి భవిష్యత్తుకి పెట్టుబడిగా ఉండాలి అని రాజీవ్ గాంధీ గారు పేర్కొనడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. విద్య వర్తమానానికి భవిష్యత్తుకి పెట్టుబడిగా ఉండాలి అని ఎవరు పేర్కొన్నారు అంటే రాజీవ్ గాంధీ గారు. ఇదంతా కూడా మనకు ఫస్ట్ పాయింట్ గురించి కామన్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ ప్లస్ కామన్ కోర్స్ సిలబస్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మనం ఇప్పటివరకు డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ పాయింట్, ప్రాథమిక స్థాయిలో అంటే 1 నుంచి 5వ తరగతి వరకు ఖచ్చితంగా మాతృభాషలోనే బోధన అనేది జరగాలి. అప్పుడే పిల్లలకి భావ వ్యక్తీకరణకి సులభంగా అవకాశం ఉంటుంది. చెప్పే అంశాలు కూడా సులభంగా అర్థమవుతాయి. ప్రాథమిక ఉన్నత స్థాయి అంటే 6, 7, 8వ తరగతుల్లో త్రిభాషా సూత్రం అంటే 6వ తరగతి నుంచి ఈ త్రిభాషా సూత్రాన్ని అమలుపరచాలి. ఇప్పటివరకు చాలాసార్లు మనం త్రిభాషా సూత్రం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ త్రిభాషా సూత్రం అనేది అమలు పరచాలి అని సిఫార్సు చేసిన కమిషన్ ఏంటి అంటే కొఠారి కమిషన్. ఇది 1964 సంవత్సరంలో ఈ కమిషన్ని ఏర్పరిస్తే 1966 సంవత్సరంలో నివేదిక ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి అనే అంశం పేర్కొంది. ప్రథమ భాషగా మాతృభాష లేదా ప్రాంతీయ భాషను తీసుకోవాలి. ద్వితీయ భాషగా జాతీయ భాష అయిన హిందీ, అదేవిధంగా తృతీయ భాషగా ఇంగ్లీష్ అనేది బోధన జరగాలి అనే త్రిభాషా సూత్రం అనేది తెలుపుతుంది. ఇప్పటికీ కూడా ఈ విధానం అమల్లో ఉంది. జీవితాంతం విద్య లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించాలి. దీనికోసం అనియత విద్యా కేంద్రాలని స్థాపించాలి. అనియత విద్యా కేంద్రాలను స్థాపించి దాని ద్వారా ఈ జీవితాంత విద్యని ప్రోత్సహించాలి. నిరక్షరాస్యతను నిర్మూలించాలి అంటే ఈ లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా అమలుపరచాలి. సమాన స్థాయిలో అందరికీ విద్యా సౌకర్యాలు అందించాలి. ఎలాంటి వ్యత్యాసం లేకుండా, కుల, మత, లింగ, ఆర్థిక ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా అందరికీ విద్యా సౌకర్యాలు అందిస్తేనే అందరికీ సమాన స్థాయిలో విద్య అనేది అందుతుంది. కాబట్టి సమాన స్థాయిలో విద్యా సౌకర్యాలు అందేలా కృషి చేయాలి. ఈసీసీఈ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్, శిశు సంక్షేమ విద్య, దీనికి తగిన అవకాశాలు కల్పించాలి. ప్రస్తుత అవసరాలని దృష్టిలో పెట్టుకొని వృత్తి విద్యా కోర్సులని ప్రవేశపెట్టాలి. మనం చెప్పుకున్న ఫస్ట్ పాయింటే 21వ శతాబ్దంలో సవాళ్ళను ఎదుర్కొనేలాగా విద్యా ప్రణాళిక ఉండాలి అనుకున్నాం. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రస్తుతం అయితే ఏవైతే అవసరాలు ఉంటాయో వాటికి తగ్గట్టుగా వృత్తి విద్యా కోర్సులని ప్రవేశపెట్టాలి అని చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. MLL మినిమం లెవెల్ లెర్నింగ్, కనీస అభ్యసన స్థాయి అంటే ప్రతి స్థాయిలో మనం ఇంత కొంచెం చెప్పుకున్నాం కదా 10+2+3, ఇక్కడ ప్రతి స్థాయిలో కనీస అభ్యసన స్థాయి అందుకునేలాగా విద్యా బోధన జరగాలి. ఉన్నత విద్య కోసం సార్వత్రిక విశ్వవిద్యాలయాలు స్థాపించాలి. ఇది కూడా మనకు లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ భాగంలోనే తీసుకోవడం జరుగుతుంది. సార్వత్రిక విశ్వవిద్యాలయం అంటే ఓపెన్ యూనివర్సిటీస్. ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఇలాంటి విశ్వవిద్యాలయాలు అనిత విద్యకు అవకాశం ఇస్తాయి. దాని ద్వారా ఉన్నత విద్యను పొందడానికైతే అవకాశం ఉంటుంది.
వయోజన విద్య వ్యాప్తి కోసం అక్షరాస్యత కార్యక్రమాలు చేపట్టాలి. ఇందులో అందరూ పార్టిసిపేట్ చేయాలి. రాజకీయవేత్తలు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి దీన్ని ఒక జాతీయ కార్యక్రమాలుగా భావించి ఈ నిరక్షరాస్యతని పారద్రోలే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ దీని యొక్క ఆవశ్యకతను తెలిసే విధంగా ప్రచారం అయితే చేయాలి. వయోజన విద్య వ్యాప్తి కోసం అందరూ కృషి చేయాలి అనే అంశం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల విద్యార్థులు ఎవరైతే టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం పేస్ సెట్టింగ్ స్కూల్స్, దీంట్లో భాగంగానే మనకు నవోదయ పాఠశాలను అయితే స్థాపించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళ కోసం నవోదయ పాఠశాలను అయితే స్థాపించాలి అనే అంశం ఈ జాతీయ విద్యా విధానంలో పేర్కొనడం జరిగింది. శారీరక దారుఢ్యత, విశాల దృక్పథం పెంపొందించే విధంగా ఆటపాటలతో విద్యాలయాలు అనేవి ఉండే విధంగా ఉపాధ్యాయులు చూసుకోవాలి. అదేవిధంగా బట్టి పట్టే చదువుకి స్వస్తి చెప్పే విధంగా ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది జరగాలి. పరీక్షా విధానము పిల్లల్లో కుతూహలం తీసుకురావాలి తప్ప అదొక భయాన్ని కల్పించొద్దు అనే అంశం కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. పరీక్షలు అనగానే పిల్లలు భయాందోళనకు గురి కాకుండా ఉత్సాహంతో దాంట్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా మనకు పరీక్ష అనేది ఉండాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. దానికోసం నిరంతర సమగ్ర మూల్యాంకనం అయితే వీళ్ళు సిఫారసు చేయడం జరిగింది. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఇప్పుడు అమల్లో ఈ మూల్యాంకనమే ఉంది. అదేవిధంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణించడం కోసం వివిధ కోర్సుల్లో ప్రవేశం కల్పించి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసినట్లయితే మరింత ఉత్సాహంతో వాళ్ళు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకొని అభివృద్ధి సాధించడానికైతే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ అక్షరస్థ కార్యక్రమాలు పాఠశాల స్థాయి నుంచే ప్రారంభించాలి. అంటే కంప్యూటర్ గురించి నాలెడ్జ్ అనేది పిల్లలకి పాఠశాల స్థాయి నుంచే స్టార్ట్ చేయాలి అనే అంశం చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఏవైతే ఉంటాయో, అంటే ప్రాథమిక స్థాయిలో బోధించడానికి ఉపాధ్యాయులకి శిక్షణ కేంద్రాలని జిల్లాకి ఒక డైట్ అనేది స్థాపించాలి. ఇలా డైట్లని ప్రతి జిల్లాకి ఒకటి స్థాపించాలి అనే అంశం పేర్కొన్న జాతీయ విద్యా విధానము NPE 1986. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జాతీయ విద్యా విధానం ద్వారానే మనకు డైట్లు అనేవి స్థాపించడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పాఠశాలలో కనీస సౌకర్యాలు తీర్చడం కోసం OBB అనే పథకాన్ని అమలు చేయాలి. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. దీని గురించి మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మన ఛానల్లో దీని గురించి నేను వీడియో చేయడం జరిగింది. దీని ద్వారా పాఠశాలకు ఎలాంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి అన్న అన్ని అంశాలు కూడా వీడియోలో ఉన్నాయి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. OBB అనే పథకం అమలు చేయాలి అని చెప్పిన విద్యా విధానము NPE 1986. ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనకి. ఆ తర్వాత విద్యా విధానం అనేది అప్పటి వరకు కూడా ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండేది. అంటే ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటే పిల్లలు వినడం. కానీ ఈ విద్యా విధానం ఏం చెప్పింది అంటే శిశు కేంద్రీకృత విద్యా విధానం అనేది తీసుకురావాలి. అంటే విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయుడు బోధించాలి. శిశువుకి అంటే విద్యార్థికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. శిశు కేంద్రీకృత కృత్యాధార అభ్యసన ప్రక్రియ అందుబాటులోకి తీసుకొచ్చి విద్యా నాణ్యతను పెంచాలి. ఎప్పుడైతే పిల్లవాడు అభ్యసనలో చురుకుగా పాల్గొంటాడో అప్పుడు విద్యా నాణ్యత అనేది ఆటోమేటిక్గా మనకు పెరగడం జరుగుతుంది. అలా విద్యా నాణ్యతను పెంచి విద్యను సాంకేతికమయం చేయాలి అనే అంశం పేర్కొనడం జరిగింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ విద్యా విధానం ఏదైతే ఉందో 5 సంవత్సరాలకు ఒకసారి సమీక్షించాలి అనే అంశం గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. వీలైనంత వరకు కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, అంటే అందరు పిల్లలతో పాటుగా కొన్ని లోపాలున్న పిల్లల్ని కూడా వాళ్ళతో పాటుగా విద్య అందించడం జరుగుతుంది. వీలైనంత వరకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ని అమలు చేయాలి.
ఎక్కడైతే కొంత ఎక్కువ వైకల్యం ఉన్న పిల్లలు ఉంటారో వారికి మాత్రమే ప్రత్యేక విద్య అందించే విధంగా ప్రయత్నించాలి అనే అంశం పేర్కొన్నారు. ఈ పాయింట్ మనకు ఎన్పి 1968లో కూడా పేర్కొనడం జరిగింది. ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనేవి స్థాపించాలి, IES. అండ్ ఇక్కడ చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఉద్యోగాలకి డిగ్రీలకి ఉన్న సంబంధాన్ని తొలగించాలి. అంటే డిగ్రీ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అనే అంశం ఏదైతే ఉందో అలాంటివి లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా 8వ పంచవర్ష ప్రణాళిక జాతీయ ఆదాయంలో 6% నిధులు ఈ విద్య కోసం కేటాయించాలి అనే అంశాన్ని పేర్కొంది. ఎంత శాతం నిధులు అంటే 6% నిధులు విద్య అభివృద్ధి కోసం కేటాయించాలి అని పేర్కొనడం జరిగింది. పని అనుభవం అంటే విద్యార్థి యొక్క అభిరుచులు సామర్థ్యాలకు అనుగుణంగా మరియు మనం ముఖ్యంగా పేర్కొన్న 21వ శతాబ్దపు సవాళ్ళని ఎదుర్కొనే విధంగా ఆ వృత్తి విద్యా కోర్సులని ప్రవేశపెట్టి పిల్లల్లో పని అనుభవాన్ని కలిగించాలి అనే అంశం పేర్కొంది. ఇక్కడ చెప్పిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అన్ని ఇంపార్టెంట్ పాయింట్సే, కొన్ని అంశాలు మనకు ప్రీవియస్గా డిఎస్సిలో అడగడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పడం జరిగింది. వాటిని కొంచెం గట్టిగా గుర్తుంచుకోండి. 1995 సంవత్సరం నాటికి 14 సంవత్సర బాలబాలికలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్య అనేది అమలు చేయాలి. 1995 సంవత్సరం నాటికి వృత్తి విద్యా సౌకర్యాలు 25% మంది విద్యార్థులకి అందుబాటులోకి తీసుకురావాలనే అంశం కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ విద్యా విధానం అనేది మనకు ప్రతి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి 2 లేదా 3 క్వశ్చన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని జాగ్రత్తగా చూడండి. వీలున్నంత తొందరగా దీని మీద బిట్స్ చేయడానికి కూడా ప్రయత్నిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.